జపాన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి రెంట్ అండి. మీరు టోక్యోలో కానీ లేదా వేరే ఏదన్నా సిటీస్‌లో ఉంటే గనక ఈజీగా నెలకి 80,000 యెన్ నుంచి 1,00,000 యెన్ అనేది అవుతుందండి. మన ఇండియన్ రూపీస్‌లో పైన చూపిస్తాను. ఇక తర్వాత మీరు పల్లెటూర్లు లేదా వాటినే కంట్రీ సైడ్ అంటారు. అటుపక్క ఉంటే గనక 30, 40,000 యెన్‌కే మంచి అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. ఇక నెక్స్ట్‌దొచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ ఏంటంటే మనకి ఇండియన్ స్టోర్స్‌లో రైస్, తర్వాత పల్సెస్, ఇండియన్ మసాలాలన్నీ దొరుకుతాయి. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్. ఇప్పుడు 5 కిలోల రైస్ వచ్చేసి ఈజీగా 1,600 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. దీనికంటే గూడా కొరియర్ నేనెక్కువ చేయించుకుంటా ఉంటాను. సో, ఏదైనా ఒకటే పడతది. సో, ఇట్స్ బెటర్. బట్ కొరియర్ ఏంటంటే ఒకేసారి అన్నీ తెప్పించుకోవచ్చు. సో, అది. తర్వాతొచ్చేసి కూరగాయలు. మనకి వెజిటబుల్ స్టోర్స్ ఉంటాయి. జాపనీస్ స్టోర్స్. అన్ని కూరగాయలు దొరుకుతాయి. దొండకాయ, బీరకాయ ఇట్లా కొన్ని దొరకవు. ఫ్రూట్స్ కూడా కొన్ని దొరకవు. బట్ మోస్ట్‌లీ అన్నీ దొరుకుతాయి కాబట్టి నెలకి ఈజీగా దానికొక 30, 40,000 అవుతుంది. నేను చెప్తున్నది పర్ పర్సన్‌కి. ఒకవేళ మీకు జిమ్, స్పోర్ట్స్ వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎక్స్‌ట్రా ఇంకొక 20, 30,000 ఏసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్. మనం మెట్రోలో గానీ, బస్‌లో గానీ ట్రావెల్ చేస్తూ ఉంటాము. నార్మల్‌గా వర్క్‌కెళ్తున్నప్పుడు, ఆఫీస్‌లకి వెళ్తున్నప్పుడు ప్రతి కంపెనీ కమ్యూట్ చార్జ్ అనేది రియంబర్స్ చేస్తుంది. సో, దానికేం టెన్షన్ లేదు. ఎంతైతే మనం ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫీస్ పని మీద చేస్తామో అది మళ్ళీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, దానికి నెలకి 8-10,000 లేదా నాకైతే 20,000 యెన్ అవుతుందండి. ఇంకా మీరు వీకెండ్స్ అప్పుడు లేదా సెలవులొచ్చినప్పుడు ఉన్నప్పుడు బయటికెళ్తాం గదా! బయటకి ఎళ్తున్నప్పుడు తిరగడానికి, ట్రావెల్‌కి వాటికి వీటికి రోజుకి ఈజీగా 10,000 యెన్ అవుతుందండి. ఫుడ్‌కి, తిరగడానికి అన్నిటికి సరిపోతాయి. డైలీ 10,000 యెన్ అవుతుంది. ఒకవేళ మీరెప్పుడైనా ట్రావెల్ చేస్తే గనక. బిల్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. బిల్స్ ఈజీగా 15,000 యెన్ 10,000 నుంచి మోస్ట్‌లీ అంత రాదు. మన వాడకాన్ని బట్టి రోజు ఆఫీస్‌కెళ్ళామనుకోండి 8,000 లేదా 5,000, 5,000, 6,000 వస్తుంది. లేదంటే 8-15,000 యెన్ వరకు వస్తుంది. సో, మొత్తానికి ఒక పర్సన్ జపాన్‌లో సర్వైవ్ అవ్వాలి, కంఫర్టబుల్‌గా బతకాలి అని అనుకుంటే నెలకి కనీసం 2,00,000 యెన్ అన్నా ఉంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. అలాగే ఒకవేళ కంపెనీ గానీ అపార్ట్‌మెంట్ ప్రొవైడ్ చేస్తే గనక వాళ్ళు ఆ 2,00,000 యెన్‌లోనే ఇంటికి కూడా పంపించుకోవచ్చు. ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. ఇక 2,00,000 యెన్ కంటే పైగా ఎక్కువగా వచ్చేవాళ్ళు 3, 4, 5, 6 కూడా వచ్చేవాళ్ళు ఇద్దరు, ముగ్గురున్నా గూడా కంఫర్టబుల్‌గా బతకొచ్చు. ఇబ్బందేమీ లేదండి. సో, ఒక పర్సన్ సర్వైవ్ అవ్వాలంటే మినిమమ్‌గా 1,75,000 నుంచి 2,00,000 యెన్ అయితే కావాలి. ఖర్చులకి, అపార్ట్‌మెంట్‌కి, బిల్స్‌కి. కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాలరీస్‌కి తగ్గట్టుగానే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. మనం ఎంత ఎర్న్ చేసుకుంటే అంత సేవ్ చేసుకుంటాం అంతే.